సార్ కమింగ్ టు పాయింట్ అమరావతి గురించి మాట్లాడుకుందామండి. అమరావతి అన్ఫార్చునేట్లీ ఏంటంటే 10 సంవత్సరాలు నా క్యాపిటల్ ఉందని చెప్పి ఓవరాల్గా అమరావతికి 10 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే అక్కడ కూడా రావచ్చేమో మనకు తెలియదు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ లో 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. యా సార్, కమింగ్ టు పాయింట్ అమరావతి గురించి మాట్లాడుకుందామండి. అమరావతి అని ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు కదా, సో అక్కడ రియల్ ఎస్టేట్ పరంగా ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది? హైప్ ఎవరు క్రియేట్ చేస్తారు? మీరు క్రియేట్ చేస్తున్నారు, మీడియా వాళ్ళు. మీరు క్రియేట్ చేయట్లేదు కదా. మా పని అదే కదా సార్. మీరు ఉన్నదాన్ని లేని దాన్ని కలిపి రాసేస్తారు. ఏది రాస్తారు, లేని రాస్తారు. ఇదిగో తోక అంటే అదిగో పులి, పక్కన ఎక్స్క్లూజివ్ అన్ని ఛానల్స్ ఎక్స్క్లూజివ్. ఎవరు ఎక్స్క్లూజివ్ ఎవరు ఒరిజినల్ తెలియట్లేదు. కానీ ఏదన్నా బయట నుంచి వచ్చిన టాకే కదా సార్ మేము చెప్పేది. టాక్ వచ్చేది గ్రౌండ్ లెవెల్ చెక్ చేయాలి మీడియాలో. ఇప్పుడు కొంతమంది ఎగ్నెస్ట్ రాస్తారు, కొంతమంది ఫర్ రాస్తారు, కొంతమంది ఆ పార్టీకి ఉంటారు, కొంతమంది తప్పు లేదు. బట్ మీరు ఏ పార్టీకి ఉన్నది ఇంపార్టెంట్, మీరు చెప్పే మ్యాటర్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంపార్టెంట్. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, అమరావతి అనేది పెద్ద సబ్జెక్ట్ అమ్మా. నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పడానికి చాలదు ఆ టైం. ఎందుకంటే అమరావతి పెద్ద తవ్వుతున్న కొద్ది మైండ్ వస్తూనే ఉంటుంది. సో అమరావతి అన్ఫార్చునేట్లీ ఏంటంటే 10 సంవత్సరాలు నా క్యాపిటల్ ఉందని చెప్పుకునే పరిస్థితి లేదు. ఒకళ్ళు చెప్పుకున్నా చూపించడానికి ఏమి లేదు. సో డెఫినెట్గా అమరావతి బిల్డ్ అవడానికి ఇట్ విల్ టేక్ ఇయర్స్. హైదరాబాద్ ఈ స్టేజ్కి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? చాలా సంవత్సరాలు పట్టింది. 56 years, 70 years. 1950 నుండి స్వతంత్రం వచ్చిన తర్వాత నుండి డెవలప్ చేస్తూనే ఉన్నారు అంచెలంచెలుగా. ఇప్పుడు అమరావతి స్టేజ్ రావడానికి ఇంకో కనీసం 70 సంవత్సరాలు కాదు, 20-30 సంవత్సరాలు అయితే పడుతుంది. అప్పుడు ఏ సీఎం ఉంటాడో, ఏ గవర్నమెంట్ ఉంటాడో, ఎవరు ఉంటారో, ఎవరు పోతే ఎవరికి తెలియదు. సో అమరావతి అనేది ఇట్స్ ఎ గుడ్ ప్లేస్. కానీ మన వరదల్లో మనం మాట్లాడుకున్న లాస్ట్ టైం కూడా ఆ బుడమేరు ఎఫెక్ట్ బాగా పడింది. సో యాజ్ ఆఫ్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఐ విల్ సే ఎవరికైతే ఓపిక ఉందో, ఓపిక, కోరిక, తీరిక ఉండాలి రియల్ ఎస్టేట్ కావాలంటే. 3: ఓపిక, కోరిక, తీరిక. OKT ఫార్ములా. సో ఆ OKT లేదనుకోండి ఇబ్బంది పడతారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అప్పుడు పేషెన్స్ అవసరం. ఇమీడియట్ రిటర్న్స్ కావాలంటే ఐ వుడ్ నాట్ సజెస్ట్ అమరావతి. మీకు కొంతమంది ఇవాళ బిజినెస్ ఇవాళ పెడతారు, నిన్న రిటర్న్స్ కావాలంటారు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. సో బిజినెస్ పెట్టాక మార్వాడి లాంగ్వేజ్ ప్రకారం 1000 दिन అంటే 3 సంవత్సరాలు, 1000 days తర్వాత బ్రేక్ ఈవెన్ వస్తుంది. ఈ 3 సంవత్సరాలు నువ్వు పెడుతూనే ఉండాలి, కానీ నీకు ఇన్కమ్ రాదు, ఇన్ఫ్లో ఉండదు, అవుట్ఫ్లో ఉంటుంది. శాలరీస్ అన్ని ఎస్టాబ్లిష్ ఉండాలి, రెంట్లని మాట. సో అమరావతి బిల్డ్ చేయడానికి నాకు తెలిసి మన వచ్చిన 15,000 కోట్లు నథింగ్. నాకు తెలిసి దానికి 1-2 lakh crores అవుతుంది మినిమం. ఈ 15,000 కోట్లు ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎంత ఇస్తారో తెలియదు, ఎందుకు ఇస్తారో తెలియదు. సో వీ హ్యావ్ టు వెయిట్. చంద్రబాబు నాయుడు గారు, నేను చాలాసార్లు చెప్పాను, ఇట్స్ వెరీ సీనియర్ పొలిటీషియన్, నైస్ పొలిటీషియన్, గుడ్ అడ్మినిస్ట్రేటర్, గుడ్ CEO ఆఫ్ ద స్టేట్. ఆయన హైదరాబాద్ ఎలా డెవలప్ చేస్తారో మన అందరికీ తెలుసు. అదే దాన్ని మించిపోయి రెప్లికా చేయాలని ఆలోచిస్తున్నారు. ఓకే, సో అదంత ఈజీ కాదు మనం డెవలప్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం కావాలమ్మా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రోడ్స్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. హైదరాబాద్కి ఏం అడ్వాంటేజ్? సిటీ ఈజ్ గోయింగ్ ఆల్ ద 4 sides, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఒక జోన్కి కొద్ది చెప్పండి, వెస్ట్కి బాగా ప్రేమించారు, బాగా డెవలప్ చేశారు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు అన్ని స్టేట్లు, అన్ని సిటీలు, అన్ని డైరెక్షన్లో ట్రై చేస్తున్నారు. సో ఇన్వెస్టర్స్కి if somebody is having a patience of 8 to 10 years, then you can invest. Except AP settlers, అంటే వాళ్ళు అక్కడే తప్పదు కాబట్టి వాళ్ళు కొనుక్కోవాలి తప్ప బయట వాళ్ళు NRIs కానీ అదర్ స్టేట్స్, బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు సీఎం ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేయడం జరగలేదు, ప్లానింగ్లోనే అయిపోయింది. ఫస్ట్ 5 yearsలో కన్స్ట్రక్షన్ వర్క్ పెద్దగా ఏం జరగలేదు, కొన్ని స్టార్ట్ చేశారు కానీ ఓవరాల్గా ఏం జరగలేదు. సెకండ్ 5 yearsలో city has gone
20 years బ్యాక్ వెళ్ళిపోయారు, 20-25 years బ్యాక్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మూడో దాంట్లో ఏముంది, జనాలు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ అండ్ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పడ్డారు, ఏది కావాలన్నా విటమిన్ ఎం ఉండాలి. ధనం ఏదో మూలం జగత్ అన్నారు. డబ్బు లేకుండా నువ్వు ఎంత మంచిదానమైనా ఎంత ఇంటెలిజెంట్ అని ఏమీ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి నాకు అనిపిస్తుంది అంత వయసులో అంత బడ్డన అవసరం అని. ఈ 75+. ఇప్పుడు కూడా ఆయన మన వరదలు వచ్చి క్రెయిన్లు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఈ ట్రై టు డూ వాట్ ఎవర్ బెస్ట్ ఈస్ పాసిబుల్. అపోజిషన్ వాళ్ళు 100 అంటారు, పొజిషన్ అపోజిషన్ అదే తేడా. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలంటే యూ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. కొద్దిగా ఒక ఈ సంవత్సరం అంటే కానీ నెక్స్ట్ ఇయర్ అంటే కానీ కొద్దిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్టేజ్లో ఉంది, ఏ స్థితిలో ఉంది, -0కి వెళ్ళిపోయిందని అందరూ అంటున్నారు. -0 నుండి 0కి రావాలి, 0 నుండి 1, 2, 3, 4 అట్లా పెరుగుతూ ఉండాలి. అది పెరగాలంటే ఫండ్స్ కావాలి. ఓవరాల్ గా అమరావతికి 10 లక్షల కోట్లు అప్పు ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్, నాట్ అమరావతి, ఆంధ్రప్రదేశ్. జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలకి 80,000 కోట్లు అవుతుందంట, రఫ్ ఫిగర్స్. సంవత్సరానికి ఎంత? 80,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోకి 1,20,000 కోట్లు. ఎంతకి సంవత్సరానికి? మొత్తం ఎంత అయిందమ్మా రెండు కలిపి? 2,20,000 కోట్లు. 2 లక్షల కోట్లు, 80,000, 1,20,000 కదా, 2 లక్షలు. నేర్పలేదు మళ్ళీ యాంకర్కి. 2 లక్షల కోట్లు సంవత్సరానికి. 5 సంవత్సరాలకి ఎంతమ్మా? 10 లక్షల కోట్లు. అప్పు ఎంత ఉందమ్మా? 10 లక్షల కోట్లు. మొత్తం ఎంత అయిందమ్మా? గవర్నమెంట్ నడపడానికి ఇంకో 10 లక్షలు కావాలి కదా. అవును. సంవత్సరానికి 1,00,000 ఉద్యోగ అంటే జీతాలు, మిగతా అదర్ ఎక్స్పెండిచర్ అంటే దాదాపు 28-30 లక్షల కోట్లు నెక్స్ట్ 5 years లో కావాలి. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది? జీరో. ఇక నివన్సే మైన. ఇప్పుడు ఆయన ఏమంటారంటే మొన్న ఒక విలేకరు నీలాంటి వాళ్ళు అడిగారు చంద్రబాబు, సార్ అమరావతి ఎన్ని రోజుల్లో కడతారు, ఎంత బడ్జెట్లో కడతారని. ఆయన ఆన్సర్ ఏమన్నారు తెలుసా? నువ్వు ఏ ఛానల్ ఇక్కడ వచ్చి నువ్వు మాట్లాడు మైక్ ముందు అన్నాడు. నాకే క్లారిటీ, మీకు ఎట్లా చెప్తానని చెప్పాడు. ఎందుకంటే నాకు తెలియదు. ఆన్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆఫ్లైన్ అప్పులు ఉన్నాయి, ఎవరికి ఎంత బకాయిలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎంత కూలిపోయింది, అవి ఎత్తుక్కోవడానికే టైం పడుతుంది. శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు, అది కూడా హాఫ్ అది. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆంధ్రాలో పుట్టా కాబట్టి నాకు ఆంధ్ర అంటే డిఫరెంట్గా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. బట్ తెలంగాణలో సెటిల్ అయిపోయాను. 1990 వరకు ఆంధ్రాలో ఉన్నాను, ఇప్పుడు తెలంగాణలో ఉన్నాను, బంజారాహిల్స్, హైదరాబాద్. సో 2 స్టేట్లు పెరగాలి నా ప్రకారం. 2 స్టేట్లు పెరుగుతాయి. కాకపోతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ఈజ్ మచ్ బెటర్ దెన్ అమరావతి. ఓకే. అంటే మరి మీరు అడుగుతారు, హైప్ చేస్తున్నారు, రేట్లు పెరుగుతున్నాయని అంటారు. ఇప్పుడు మన నోటికి టంగ్ లేదు. టంగ్ ఈజ్ ద డేంజరెస్ట్ పార్ట్ టు ది బాడీ. ఎందుకంటే టంగ్లో మనం రుచి కోసం అన్ని తినేసి ఒళ్ళుబాటు చేసుకుంటాం. టంగ్ ఎటైనా ట్విస్ట్ చేస్తారు, అటైనా చేసి చెప్పడానికి ఏముంది, నువ్వు మంచి దాను అని చెప్పొచ్చు, చెడ్డదాను అని చెప్పొచ్చు. నువ్వు చేసే యాక్టివిటీస్ బట్టి ఉంటుంది. మంచి పేరు రావాలంటే ఎన్ని సంవత్సరాలు, యుగాలు కష్టపడాలి, దశాబ్దాలు. చెడ్డ పేరు రావాలంటే 1 minute చాలు. సింపుల్. ఇప్పుడు ఆయన ఒకసారి నువ్వు స్లాబ్ కొట్టావు, నువ్వు మన ఎవరు ఎమ్మెల్యేని కొట్టారు కదా, కొడితే హైలైట్ అయిపోతుంది ట్రోలింగ్ మొత్తం అన్ని. ఇప్పుడు ఏవి రంగనాథ్ గారు ఎట్లా ట్రోలింగ్ హైడ్రా అంటే నీకు చెడ్డ పేరు అంటే 1 second లో చేయించేస్తాను నేను. వద్దులేండి. అప్పుడు మీ హస్బెండ్ని అందరినీ లాగుతారు. సో నేనేమనంటే యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ బెటర్ టు వెయిట్. డెఫినెట్గా చేస్తారనే నమ్మకంతోనే గెలిపించారు ప్రజలు. కాకపోతే ఎంత ఇప్పుడు ఆల్రెడీ 3 నెలలు అయిపోయినట్టుంది ఆల్రెడీ ఆయన సీఎం రఫ్గా. 2.5 months 3 months అయింది. స్టిల్ సర్చ్ ఆఫ్ ఫండ్స్. మన యూట్యూబ్తో మాట్లాడారు, కొన్ని అదర్ కంపెనీస్, ఫారెన్ కంపెనీస్తో మాట్లాడారు. ఇండస్ట్రీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే 4-5 ఫ్యాక్టర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, FDI ఫండింగ్ ఉండాలి, ఇండస్ట్రీ రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, దాని యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలి. ఇవన్నీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీరు రోడ్, మన వైజాగ్ వచ్చాను నేను, మా వైజాగ్ అవుట్నెట్, యూ కెనాట్ ట్రావెల్ ఇన్ ద రోడ్స్. మన రోడ్లో 120 స్పీడ్ కొట్టచ్చు కార్లో, అక్కడ 60 కూడా కట్టడం కష్టం. మనకంట అంతకుముందు యునైటెడ్ అయిపోయినా డిఫరెంట్ ఉండేది, ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది. సో ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఇవాళ పెట్టి రేపు కావాలి, 2 సంవత్సరాల్లో కావాలి, 3 సంవత్సరాలు, మేబీ ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ 10 సంవత్సరాలు అబౌవ్ చూసుకుంటే రైట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి కంపేర్ టు హైదరాబాద్. అంత తక్కువ కానీ కొంచెం తక్కువ ఉన్నాయి. ఎందుకంటే గ్రో అవుతుందో లేదు. సిటీ సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది అమరావతిలో. సీడ్ యాక్సెస్ 9 kilometers వచ్చి అక్కడ మెయిన్గా గవర్నర్ బంగ్లా, బ్యూరోక్రాట్స్, గవర్నమెంట్ ఆఫీస్ అన్ని ఆ రోడ్ స్ట్రెచ్ వస్తున్నాయి. అక్కడ 50-60 వేలు గజం నడుస్తుంది. అక్కడ నుండి తుళ్ళూరు ఇటు సైడ్ అటు సైడ్ వస్తే బార్డర్కి, అమరావతి బార్డర్కి వస్తే 10-12 వేల నుండి స్టార్ట్. 15 వేల నుండి 50 వేల దాకా స్ట్రెచ్ ఉంది. 25-30 kilometers వరకు ఇన్వెస్ట్మెంట్ రేంజ్ ప్లాన్ చేస్తున్నారు. ల్యాండ్ పుల్లింగ్ ఒకటి ఉంది, CRD అప్రూవల్ ఉంది.
అవన్నీ చూసుకొని ఎవరైనా బెస్ట్ ఎవరైనా అక్కడ లోకల్ రియల్టర్ కానీ లేకపోతే హైదరాబాద్ ఏపీలో తెలంగాణ రియల్టర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు, వాళ్ళు అడ్వైస్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే చాలా మంది ఏదో ఫీజు కట్టాలని చెప్పి మానేస్తారు. ఫీజు కట్టాలని వస్తే మొత్తం పోతుంది. మీరు 1-2% కోసం 98% వదులుకుంటున్నారు. ప్రీ లాంచ్లో అసలు వెళ్ళకూడదు. మనం చాలా వీడియోలు నా దగ్గర రోజుకు 2-3 కాల్స్ వస్తాయి, సార్ ప్రీ లాంచ్ డబ్బులు కట్టి మోసపోయాను. అది మోసపోకూడదు అట్లా. సో ఇట్స్ బెటర్ యూ టేక్ అన్ అడ్వైస్, డూ ప్రాపర్ సర్వే. ఇప్పుడు హైదరాబాద్ అంటే అక్కడ కూడా రావచ్చేమో మనకు తెలియదు, ఇప్పుడైతే లేదు, ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు. ఇక్కడ ఉన్నప్పుడు పక్కన ఇద్దరు పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య కదా ఇద్దరు. ఇప్పుడున్న సీఎం కూడా అక్కడ నుండి వచ్చిన వాళ్ళే. సో ఆయన ఏం చేస్తాడు ఈయన తెలుసు, ఈయన ఏం చేస్తాడు ఆయన తెలుసు. ఇద్దరు మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఎందుకంటే ఆయన కంటే బాగా చేయాలని ఈయన అనుకుంటాడు, ఈయన కంటే బాగా చేయాలని ఆయన అనుకుంటాడు. ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు, ఈయన చేయాల్సింది. సో డెవలప్డ్ వేరు, డెవలపింగ్ వేరు, టు బి డెవలప్డ్ వేరు. సో డెవలపింగ్ అనేది మనం, టు బి డెవలప్డ్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ అనేది న్యూయార్క్.